2 days బ్యాక్ ప్రెస్ మీట్ పెట్టారండి. మొత్తం ఉద్యోగ సంఘ నాయకులందరూ దాదాపు 16 సంఘాల్లో 14 సంఘాల నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఏంటంటే ప్రధానంగా ఒక 4 చేశారు. సరే ఐఆర్ డిఎల్ ఇవన్నీ ఒక జనరల్గా వాళ్ళు చేసే డిమాండ్సే. అది కాకుండా వాళ్ళు ఏం చెప్తారంటే మెటర్నల్ లీవ్ 2 సంవత్సరాలు ఇవ్వాలి. ఎందుకు? చంద్రబాబు నాయుడు పిల్లల్ని కనమంటున్నాడు కాబట్టి మాకు 2 సంవత్సరాలు మెటర్నల్ లీవ్ ఇవ్వాలి, అదొక డిమాండ్. 2, అసలు ఈ గవర్నమెంట్ సంవత్సరం 3 నెలలు అయింది, మాకు ఒక్క పైసా ఇవ్వలేదు, మాకు ఆర్థికేతర అంశం పిఆర్సీ అనేది మీరు అది ఎందుకు వేయట్లేదు? అది ఆర్థికేతర ఉద్యోగ సంఘ నాయకులు మరి ఏ నాయకుడు ఏం చెప్పినప్పటికీ కూడా దాంట్లో 4 గ్రూపులు ఉన్నాయి. ఏ గ్రూప్ ఏం చెప్పినప్పటికీ కూడా నేనేమంటున్నా అంటే ప్రభుత్వం నీ దగ్గర ఉంది. ఈవేళ నీ గవర్నమెంట్ మాట్లాడుతున్నా పాత గవర్నమెంట్ లో వర్కులు పేమెంట్ చేసి మనం మీడియాలో చూసాం. ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులకి 1 year లో నువ్వు పాత బాకీల కింద 30,000 కోట్లలో లేదా 27,000 కోట్లలో ఎన్ని వేల కోట్లు రిలీజ్ చేసావు? ఫస్ట్ కు రాని జీతాలని ఫస్ట్ కు వచ్చినట్టు చేయడం కూడా పెన్షన్లు జీతాలు అది చెప్పట్లేదు. 5,600 కోట్ల రూపాయలు వీళ్ళే ఎంప్లాయీస్ తీసుకున్న వాళ్ళు చెప్పాలి. మాకు అడిగినప్పుడు నాకు ఇది చదివించాలని చెప్తా ఉన్నాను. మాకు అవసరం చెప్తాం, ఇది ఇవ్వాలి చూడండి అని చెప్పాలి. అసలు మాకు ఏమీ చేయలేదు సంవత్సరం 3 నెలల్లో అంటే నువ్వు పిలిచి మాట్లాడు. 5,300 కోట్లు అది కాదండి. ప్రభుత్వం పిలిచి మాట్లాడి చర్చిస్తే చీఫ్ సెక్రటరీ మన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి ఏం చర్చించారు మీరు? ఏంటి అవుట్పుట్ చెప్పండి నాకు. దాంట్లో మాట్లాడినప్పుడు ఇవన్నీ వచ్చినాయా? ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీటింగ్ లో ఫైనాన్స్ సెక్రటరీ ఏం చెప్పాలా? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇన్ని వేల కోట్లు ఇచ్చామని చెప్పాలి కదా. సరే లీడర్లు చెప్పారు, ప్రభుత్వం చెప్పాలండి. నువ్వు చేసి మేము ఎందుకు చెప్తాము? నువ్వు చేసి మీరు ఉద్యోగాలు అందరికి రావు కదా. ఉద్యోగంలో 1% పీపుల్ వచ్చినాయి, బకాయిలు అందరికీ ఉంటాయి. అలా అని చెప్పి అందరూ కూడా ఏమంటున్నారంటే ఉద్యోగుల్లో కూడా పెన్షన్స్ కూడా అందరూ ఏమంటారంటే ఆ గ్రూప్ లో కూడా మేము ఉన్నాం కాబట్టి చెబుతున్నాం. వాళ్ళు టాప్ ప్రియారిటీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏవైతే ఉన్నాయో దాని టాప్ ప్రియారిటీలో అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి తెలంగాణలో ఆంధ్రాలో కోరుకుంటున్నారు. అది చేస్తూనే ఇప్పుడు ఏమవుతుందంటే రొటీన్ సిస్టమ్ నడిచినప్పుడు ఎస్ ఫస్ట్ జీతం ఇస్తున్నాం పెన్షన్ ఇస్తామని సంతోషంగా ఉన్నారు అందరూ, కాదని చెప్పట్లేదు సార్. మీ అబ్బాయికి సంవత్సరం మీరు కొత్త బట్టలు కొన్నారని చెప్పి జీవితాంతం సంతోషిస్తూ ఉంటాడా? మళ్ళీ పుట్టినరోజు లేదా నెక్స్ట్ పండుగ బట్టలు కోరుకోడా? ఇప్పుడు అదే నేను అంటుంది, ఇచ్చినా గానీ వాళ్ళు సంతృప్తి ఉండదు. అది కరెక్ట్ కాదు. ఒకే దాంతో జీవితం ఎలా గడిచిపోదు. నేనేమన్నా అంటే ఇవాళ ప్రభుత్వంలో కానీ ఉద్యోగ సంఘాల్లో కానీ ఇవాళ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన అన్ని సెక్టార్లకి వెళ్ళలేదు ఒకటి. రెండోది ఏంటంటే డిఎల్ అనేది జగన్మోహన్ రెడ్డి 7 DL 9 DL అప్పటి నుంచి 5 years అది పెండింగ్ పెట్టి ఉన్నారు. దాంట్లో ఏమన్నంటే 10 DL ఇమ్మని ఎవరు అడగడు. అందులో ఒకటి 4 ఉన్నాయి అన్నారు పెండింగ్, 3 DL పెండింగ్ ఉన్నాయి, 4వది కూడా యాడ్ అవుతుంది అన్నారు నిన్న చెప్పడం వాళ్ళు. DL పెండింగ్ ఉన్నాయి. ఒకటి జగన్మోహన్ రెడ్డి పిఆర్సీలో పెట్టి అన్పార్లమెంట్ క్షమించండి పిఆర్సీలో నష్టం పెట్టి డిఎల్ కలిపి మీకు బ్యాలెన్స్ అన్నట్టు మైనస్ జీతాలు ఏరియర్స్ ఇవ్వడా. చచ్చిపోయారు చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు పెన్షనర్స్, వాళ్ళు ఏరియర్స్ రాలా చాలా మంది ఉన్నారు. అన్ని కూడా ప్రియారిటీలో ప్రభుత్వం మాట్లాడి ఎవరైనా కానీ ఇగో దీనికి ఇట్లా చేస్తామని చెప్పి చేసుకోవాలి. నేనేమంటా అంటే ప్రజల్లో బాగా ఉద్యోగుల విషయంలో ఆ భావం లేదు కదా. మేము పబ్లిక్ సర్వెంట్లు ప్రజాసేవకులు అనే భావం లేనట్టుగా మాట్లాడుతున్నారు కదా. సార్ మేము జీతం కోసం పనిచేసేవాళ్ళం, మేము ప్రజాసేవకులం కాదండి. రాజకీయ నాయకులు ప్రజాసేవకులు వచ్చి ప్రజలు దోచుకుంటున్నారు, దాని గురించి మేము మాట్లాడాం. కానీ మేము జీతం కోసం పనిచేసేవాళ్ళం, మేము ప్రజాసేవకులం కాదు. కానీ నేను పర్సనల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను మెడికల్ ఎంట్రీలతో పనిచేశాను. ప్రతి మీటింగ్ ఏం చెప్తాను తెలుసా? రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా కానీ ఈవేళ సమాజంలో పుణ్యం సంపాదించుకోవడానికి పాప పుణ్యాలు ఎక్కువైపోయి ఎన్జిఓ ఆర్గనైజేషన్ అని చెప్పి వాడికి అనేక రకాలుగా సాయం చేసి అది దాని మూలంగా భగవంతుడితో మన ఆశీర్వాదం చేసే పరిస్థితుల్లో మనం రూపాయి పెట్టుబడి లేకుండా ఓ పేదవాడికి వైద్యం ఇచ్చే అవకాశం వచ్చినందుకు మేము ధన్యులము అదృష్టవంతులు అని చెప్పి చెప్తాను. మీకేమో పబ్లిక్ సర్వెంట్స్ అని ఉంటుంది, మీరేమో మేము ప్రజాసేవకులం కాదంటున్నారు.
మీరే అతీతులా? పబ్లిక్ సర్వెంట్స్ కాదండి, మేము జీతం కోసం అదే జీతం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? పని చేస్తే వస్తుంది. ఎవరు వస్తున్నారండి? అదేమన్నా చెట్టుకు కోసేది కాదు కదా, పబ్లిక్ నుంచి కదా మీరు తీసుకుంటుంది. మీరు పబ్లిక్ సేవ చేసినందుకు మీరు పబ్లిక్ నుంచి వచ్చే ప్రతి పైసా కూడా మీకు జీతం రూపంలో ఇస్తున్నారు. సార్, రాజకీయ నాయకులు ఇచ్చే పప్పు బెల్లాల దగ్గర నుంచి ప్రతిదీ ప్రజల సొమ్ము. మరి అలాంటప్పుడు ప్రజా సర్వెంట్స్ అంటారు కదా మిమ్మల్ని. అది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అవినీతిలో సంపాదించిన డబ్బంతా ప్రజలది, ప్రజలకు రావాల్సిందే. అంటే ఇవన్నీ కూడా మనం ఏమి అది కాదు, ఒక్క నిమిషం నేను చెప్తాను. ఆ పబ్లిక్ సర్వెంట్ అనేది ఇవాళ వచ్చిన పదం కాదు సార్, అది గవర్నమెంట్ సర్వెంట్. అంటే పబ్లిక్ సర్వెంట్ అనేది ఒక వాడుకలో వచ్చేస్తాను. ప్రజలకి మేము చేసే సేవ ఎవరికి చేస్తాం? జీతం తీసుకున్నా మా సర్వీసెస్ అన్ని ప్రజలకే ఉపయోగపడతాయి. అంటే ప్రభుత్వానికి సర్వీస్ చేసినా ప్రజలకు చేసినట్టే కదా. కాబట్టి ఆ మీనింగ్ లో పబ్లిక్ సర్వెంట్ అని అన్నారు. ఇప్పుడు రాజకీయ నాయకుల సేవ వేరు. వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాలకు ఒకసారి మీకు ఇది చేస్తామని చెప్పి ఓటు అడిగి, కాబట్టి ఆ సర్వీస్ వేరు. సరే, మేము ఏది చేసినా కానీ పబ్లిక్ సర్వీసే చేస్తాం, పబ్లిక్ సర్వెంట్నే కాదంటలేదు నేను. ఇప్పుడు మొత్తం మీరు చెప్పిన చీఫ్ జస్టిస్ పబ్లిక్ సర్వెంట్స్ ఇప్పుడు ఎంటైర్ డిస్కషన్ మీరు చెప్పింది ఏంటంటే ఒక ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రభుత్వాలకు లేకపోబట్టి ఈ సమస్యలన్నీ వచ్చినాయి. దాంట్లో ఒక క్లాస్ 1 ఆఫీసర్ అండ్ అబౌవ్ అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. వాళ్ళకి కొంచెం ఈ రాజకీయ నాయకుల శాసన వ్యవస్థ దగ్గరగా ఉంటుంది, మిగతా వాళ్ళకి ఎవరికి దగ్గరగా ఉండదు. వాళ్ళు ఏదైతే లెజిస్లేచర్ నిర్ణయం చేస్తుందో ఆ నిర్ణయాన్ని కాన్స్టిట్యూషన్ యాంబిట్ లో, రూల్స్ అండ్ రెగ్యులేషన్ యాంబిట్ లో చూసి ఐఏఎస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయమంటే దాన్ని తూచా తప్పకుండా మేము కింద లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంప్లాయీస్ కి అసలు రోల్ లేదు అక్కడ, ఇంప్లిమెంటేషన్ వరకే మా ఎగ్జిక్యూటివ్ తీసుకుంటుంది. రెండోది ఆర్థిక క్రమశిక్షణ. ఇవాళ డిఏలు 4 ఇక్కడ పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు తెలంగాణలో. అట్లాగే ఇంకో రాష్ట్రంలో 2, 3 అట్లా ఉన్నాయి రాష్ట్రాల్లో. మరి సెంట్రల్లో ఎందుకు లేదండి? సెంట్రల్ ఎప్పుడు డిఏ అనౌన్స్, కరెంట్ డిఏని ఇచ్చేస్తారు. ఈ ఆర్థిక క్రమశిక్షణ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, అది ఏ పార్టీ ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వాల్లో లేదు. ఎందుకు లేదు అంటే వీళ్ళు తమ శక్తికి మించిన ఖర్చు వెల్ఫేర్ స్కీమ్స్ లో పెడుతున్నారు. వెల్ఫేర్ స్కీమ్స్ తప్పు కాదు, కానీ మీ ఇన్కమ్ లో 50% 60% వెల్ఫేర్ స్కీమ్స్ కి పెట్టండి, మిగిలింది డెవలప్మెంటల్ యాక్టివిటీకి పెట్టాలి. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నది ఏంటంటే శక్తికి మించి వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చేస్తున్నారు, అప్పులు చేసి మరి. అసలు నేనేమంటుందంటే ఇంకొక యాంగిల్లో నేను వస్తా. అసలు పిఆర్సీలు వేసి డిఏలు పెంచకుండా ఉంటే ఆర్థిక క్రమశిక్షణ వచ్చిండేది కదా. రాదండి. ఎందుకు రాదో చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు ఎగ్జాంపుల్ చెప్తా. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం లాస్ట్ ఇయర్ కి ఈ సంవత్సరం తగ్గిందండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం మనకు మామూలుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన దాని ప్రకారం 6 మాక్సిమం, దాన్ని దాటిన తర్వాత ఇన్ఫ్లేషన్ గట్టు తప్పింది అంటారు. ఇవాళ 3.5 ఉంది అంటే మీకు శాలరీస్ తగ్గించాలి కదా. డిఏ తగ్గిందండి, ఇవ్వకూడదు కదా. డిఏ తగ్గింది. ప్రతి సంవత్సరం మాకు 7% డిఏ వచ్చేది 2 ఇన్స్టాల్మెంట్లు, ఓసారి 3%, ఓసారి 4%. ఈసారి 2%, 3% వచ్చింది. అసలు అవసరం లేదు కదా. అవసరం ఉంది. ఇన్ఫ్లేషన్ 3.5 అంటే మీకు అందుబాటులో ఉన్నప్పుడు పెంచాలి. మీరు ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నారు. ఒక్క నిమిషం సార్, ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటున్నారు కానీ దేంతో కంపేర్ చేస్తే తగ్గింది? లాస్ట్ ఇయర్ పెరిగిన దానికంటే ఇన్ఫ్లేషన్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా 4.5 ఉంది. అవునండి. అయితే కరోనా టైంలో మాత్రమే 7 కి రీచ్ అయ్యింది సార్. ధరలు ఒక్క సంవత్సరం మాత్రమే, మిగతా అంతా ఇన్ఫ్లేషన్ తగ్గుతా ఉంది, ధరలు అందుబాటులో ఉన్నాయి. కాదండి, అందుబాటులో కాదు. ధరలు లాస్ట్ ఇయర్ కంటే ఎంత పెరిగినాయి అంటే లాస్ట్ ఇయర్ ఎక్కువ పెరిగినాయి, ఈ సంవత్సరం తక్కువ పెరిగినాయి. ఒక కమోడిటీ గురించి కాదు, ఓవరాల్ ఇన్ఫ్లేషన్ రేట్. డిఏ ఫార్ములా ఇస్ వెరీ పర్ఫెక్ట్ సార్. ఇన్ఫ్లేషన్ రేటు ఒకవేళ మైనస్ లోకి వెళ్తే మాకు డిఏ ఇవ్వటం కాదు, మా డిఏ ఉన్న పర్సంటేజ్ లో కూడా తగ్గుతుంది. అదే వాళ్ళు చెప్పింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ఏంటి? 2 to 6, బిట్వీన్ 2 to 6 అన్నాడు. ఈ బిట్వీన్ 2 to 6 లో ఇన్ఫ్లేషన్ ఉన్నప్పుడు మీకు ఇవ్వాల్సిన అవసరం కాదండి. అది కాదండి. ఇన్ఫ్లేషన్ అంటే లాస్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగిందో దానికంటే తగ్గితే తగ్గుతుంది కదా ఇప్పుడు. కానీ ఆ ధరలు అట్లా తగ్గలేదు కదా, లాస్ట్ ఇయర్ పెరిగినాయి కదా. 4.5 లాస్ట్ ఇయర్ ఉంది సార్, మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు 3.5 ఇవాళ ఈ సంవత్సరం ఉంది. ఇప్పుడు ఆహార పదార్థాల ధరలే ఉన్నాయి సార్. ఆహార పదార్థాల ధరలు మీరు చెప్పినట్టు ఇన్ఫ్లేషన్ తగ్గింది అంటే బయట అది తగ్గాలి కదా.
అది 4 రూపాయలు పెరగాల్సింది 2 రూపాయలు పెరిగింది. తీసుకొని డిఏ ఇస్తారు. మేము మీరు మీ ఇన్ఫ్లేషన్ రేటు ప్లస్ బడ్జెట్ సైజ్ ఇవన్నీ తీసుకుంటారు కదా. అవునండి. మరి ఇన్ఫ్లేషన్ తగ్గినప్పుడు ఇన్ఫ్లేషన్ మీ కార్ రేట్లు పెరగచ్చు, అవి వేరు సార్. ఇన్ఫ్లేషన్ తగ్గటం అంటే అసలు అది లాస్ట్ ఇయర్ ఎంత పెరిగిందో అంత పెరగలేదని, అంతేగాని మొత్తం తగ్గిపోయిందని కాదు. తగ్గిపోతే మాకు మైనస్ లో రావాలి డిఏ. ఇప్పుడు బియ్యం 50 రూపాయలు 60 రూపాయలు కిలో ఉన్నాయండి. 60 రూపాయలు కిలో బియ్యం 50 రూపాయలకి వచ్చింది అనుకోండి, మాకు డిఏ మైనస్ లోకి వెళ్తుంది. కానీ అది 62 రూపాయలు అయింది అనుకోండి, లాస్ట్ ఇయర్ 50 నుంచి 60 అయింది కాబట్టి ఎక్కువ డిఏ. ఒక కమాడిటీ కాదు కదా, వాళ్ళు అన్ని జీడిపి లెక్కలు తీస్తారు. 300 రకాల వస్తువులు కంపోజ్ చేస్తారు సార్ డిఏ. ఈ సంవత్సరం నేను చెప్తాను మీకు, మీరు ఆల్రెడీ దాని మీద సబ్జెక్ట్ లో ఉన్నారు కాబట్టి రెపో రేట్లు తగ్గించారు, ఇన్ఫ్లేషన్ తగ్గింది. రేపు మాపు జిఎస్టీ 4 స్లాబ్ 2 చేస్తున్నారు. ఇంకా ఇన్ఫ్లేషన్ తగ్గే అవకాశం ఉందండి. మీరు ఎందుకు డిఏ ఇవ్వాలి? మీకు అసలు మాకు డిఏ ఎందుకు ఇవ్వాలంటే, ఒక బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ అని పెట్టారు. అంటే డిఏని డిసైడ్ చేసే ఐటమ్స్, దాంట్లో పెట్రోల్ ఉంటుంది, అట్లాగే ఆహార పదార్థాలు ఉంటాయి, క్లోతింగ్ ఉంటుంది, వేసుకునే చెప్పుల దగ్గర నుంచి అన్ని ఐటమ్స్ ఉంటాయి. అవును, ఇవన్నిటినీ ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఎవ్రీ మంత్ 300 మార్కెట్స్ లో రేట్స్ కలెక్ట్ చేస్తారు 87 సిటీస్ లో. చేసిన తర్వాత ధరలు పెరిగినాయో తగ్గినాయో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. అవును. ఒకవేళ నిజంగా మీరు చెప్పినట్టు ధరలు తగ్గితే మాకు డిఏ రాదు, కొద్దిగా పెరిగితే కొద్ది డిఏ వస్తుంది, ఎక్కువ పెరిగితే ఎక్కువ డిఏ వస్తుంది. మీరు చెప్పిన కమాడిటీస్ అన్ని, నంబర్ ఆఫ్ కమాడిటీస్ అన్నిటిని తీసుకుని వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారు. ఇప్పుడు మీ బాస్కెట్ లో అవి కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన లెక్కలు బాస్కెట్ లో ఉంటాయి. అసలు పిఆర్సి అనేది చట్టంలో మీకు పెంచమని ఉందా? ఉందండి. ఎందుకంటే పెంచమని ఇన్ఫ్లేషన్ తగ్గినా కాదండి, ఇన్ఫ్లేషన్ బడ్జెట్ సైజ్ తగ్గినా మీకు పెంచమని ఉందా? అసలు 100% పిఆర్సి అంటే పెంచడం అనేది ఉందా? పిఆర్సి అనేది ధరల పెరుగుదల ధరల తగ్గుదలతో సంబంధం లేదు సార్. పిఆర్సి ఎందుకు ఇస్తున్నారంటే, వేజ్ రివిజన్ ఎందుకు ఇస్తున్నారంటే, ఒక దేశంలో ఎవ్రీ ఇయర్ సంపద పోగుపడుతుంది, పెరుగుతుంది సంపద, తగ్గితే ఇవ్వలేరు వాళ్ళు. ఈ పెరిగిన సంపదలో దేశ ప్రజలందరితో పాటు వాళ్ళలో భాగమైన ఎంప్లాయీస్ కూడా భాగస్వామ్యం ఉంటుంది. 2, ఒక ఎంప్లాయీ సర్వీస్ లో ఎంటర్ అయినప్పుడు బ్యాచులర్ గా ఎంటర్ అవుతాడు జనరల్ గా 95%. తర్వాత మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫ్యామిలీ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఫుడ్ క్లోతింగ్ అన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఎవరి మీదనే ఉంటుంది, ఎంప్లాయీసే కాదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవ్రీ ఇయర్ నేను ఇచ్చిన జీతం ఇంక్రిమెంట్ డిఏ కాకుండా వీళ్ళకి షార్ట్ ఫాల్ ఎంత ఉంది, పెరిగిన సంపదలో వాళ్ళకి ఎంత భాగం రావాలి, అది క్యాలిక్యులేట్ చేసి పిఆర్సి ఇస్తారు. అయితే అది కేంద్ర ప్రభుత్వంలో 10 సంవత్సరాలకు ఒకసారి స్ట్రీమ్ లైన్ అయింది. 86, 96, 2006, 2016. ఇప్పుడు మళ్ళీ 2020 వేశారు, కానీ 2026 నుంచి ఇవ్వాలి. అయితే ఈ పిఆర్సి ఎందుకు ఇవ్వాలి 10 సంవత్సరాలకు ఒకసారి? అదే కదా మీ ప్రశ్న. ఈ సంపద ఇవ్వాలని కాదు, పిఆర్సి ప్రకారం తగ్గించచ్చు కూడా కదా, పెంచాల్సిన నెసెసిటీ లేదు కదా. పిఆర్సి అంటేనే పెంచడం అనేటువంటి మూడ్ లోకి తీసుకెళ్లారు. అవునండి. రివిజన్ అంటే అర్థమైంది సార్. రివిజన్ అంటే రివిజన్ ని అప్వర్డ్ రివిజన్ కింద తీసుకుంటారు, కానీ డౌన్వర్డ్ రివిజన్ కింద ఏ అభివృద్ధి చెందుతున్న దేశంలో కూడా రుద్దారు. మేము రుద్దలేదు సార్. అంటే రివిజన్ చేస్తారు, రివిజన్ చేసినప్పుడు తగ్గించచ్చు కూడా కదా. కాదు, తగ్గించవచ్చు. దానికి కూడా మీరు మాకు లెక్క చెప్పండి, ఎందుకు తగ్గినాయో లెక్క చెప్పండి. చెప్పాలి కదా. మీరు ఒక పక్కనే ధరలు పెరుగుతూ పోతూ ఉంటే పైకి మీరు జీతాలు తగ్గించే ప్రశ్న ఎక్కడి నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాని ప్రకారం రేట్లు తగ్గలేదు సార్. మీరు ఎక్కడ తగ్గినాయి చెప్పండి. 60 రూపాయలు బియ్యం నేను అది కాదు, మారుతి వెహికల్స్ పెరిగినాయి ఇన్ఫ్లేషన్ ప్రకారం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న దాని ప్రకారం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది. కంట్రోల్లో అంటే ఏంటి సార్? కంట్రోల్ అంటే ఏంటి సార్? సంవత్సరానికి ఒక 5% ఇన్ఫ్లేషన్ రేట్ ఉంటే అది కంట్రోల్లో ఉన్నట్టు. వాళ్ళకి లాస్ట్ ఇయర్ 6% పెరిగి ఈసారి 4% పెరిగితే ఏమంటారంటే ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గింది అంటారు. అంటే గ్రోత్ తగ్గింది, పెరగాల్సిన దాంట్లో తక్కువ పెరిగింది. మీకు మీరు అబ్జర్వ్ చేయట్లా 2 to 6% అనేది ఒక మెజర్ ఇచ్చారండి సెంట్రల్ గవర్నమెంట్. బిట్వీన్ 2 to 6 ఉంటే గనక మీకు ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఏమి, మీకు దాని ప్రకారం డిఎల్ పెంచాల్సిన అవసరం లేదు అని. అట్లా కాదండి, అది కరెక్ట్ కాదండి. మీకు స్కేల్ ఇచ్చారు. మీకు ధరలు ఎందుకు? ఇప్పుడు ధరల ప్రకారం డిఏ, ధరలు పెరిగితేనే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అంతే కదా.
ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎప్పుడన్నా ఒకసారి లగ్జరీ కార్స్ మీద 1 లక్ష రూపాయలు తగ్గిస్తున్నారు. దానికి మా జీవితానికి సంబంధమే లేదు. మేము అసలు ఆ లగ్జరీ కార్ కొనే పరిస్థితిలోనే లేవు. అందువల్ల ఇన్ఫ్లేషన్ తగ్గిందని చెప్పి నా జీతం తగ్గిస్తే నేను ఇక్కడ కొనే వస్తువులు లగ్జరీ కార్లు కాదు. కాబట్టి ధరలు నాకు ఏదైతే బాస్కెట్ ఆఫ్ ఐటమ్స్ మీరు పెట్టారో ఒక ఉద్యోగి బ్రతకడానికి అవసరమైన ఐటమ్స్ ఆ ధరలు తగ్గినాయి అనుకోండి, నాకు డిఏ ఇవ్వకండి, తగ్గించండి కూడా దాని ప్రకారం. ఆ ధరలు పెరిగితే దాని ప్రకారం మాకు డిఏ. మళ్ళీ ఐఆర్ ఏంటి మరి మీకు? ఐఆర్ అంటే సార్ ఇప్పుడు ఈ 8వ వేతన సంఘం వేశారు కదా సెంట్రల్ గవర్నమెంట్, అది మినిస్టర్ గారు ఏం చెప్పారు, 1/1/2026 నుంచి ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు. ఇంతవరకు చైర్మన్ కానీ మెంబర్లను కానీ వేయాల. జనవరి 16న అనౌన్స్ చేశారు. ఇవాళ వరకు ఏమీ లేదు, అక్కడ ఆఫీసు లేదు, చైర్మన్ లేదు. రిలీఫ్ ఏంటి సార్? నాకు అర్థం కాదు. గవర్నమెంట్ ఉద్యోగులు వినండి, ఇంటర్న్ రిలీఫ్ అంటే ఏంటో చెప్తున్నాను నేను. నాకు ఒకటి పండుగ చేసుకోవడానికి డబ్బులు లేవంటారు, ఒకళ్ళు తినడానికి తిండి లేదంటారు. తినడానికి తిండి లేదు. ప్రభుత్వ ఉద్యోగులు చెప్తుంటే వాళ్ళు మీరు ప్రాబ్లం ని ఒక ప్రాస్పెక్ట్ లో మీరు అర్థం చేసుకోండి. 1/1/2006 నుంచి జీతాలు పెంచాలని నేను చెప్పలేదు కదండి, మినిస్టర్ గారు చెప్పారు కదా కేబినెట్ అజెండా ప్రకారం. కానీ దానికి అనుగుణంగా మీరు ఈ పాటికే చైర్మన్ కమిషన్ వేసి 1/1/2006 నుంచి ఎంత పెంచాలి డిసైడ్ చేయాలి. మీరు ఎప్పుడు డిసైడ్ చేస్తారు? ఇది 2027 28లోనే డిసైడ్ చేస్తున్నారు. అంటే 26లో నాకు పెరగాల్సిన జీతం మీరు డిసైడ్ చేయట్లా. అందుకని మీరు ఎంత పెంచబోతున్నారో దాంట్లో కొంత పర్సంటేజ్ ఇంటర్మ్ రిలీఫ్ ఇమ్మంటున్నాం, మధ్యంతర వృత్తి. అంటే మీరు 5,000 పెంచదలుచుకుంటే 2,000 ఇమ్మంటున్నాం. దాన్ని డిడక్ట్ చేసుకుంటారు, మళ్ళీ పెంచిన దాంట్లో డిడక్ట్ చేసుకుంటారు. దీంట్లో ఏమైనా తప్పు ఉందా చెప్పండి? అది అయ్యారంటే అది పొలిటీషియన్స్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ లెజిస్లేషన్ ఎప్పుడైతే క్విడ్ ప్రో కోకి అలవాటు పడిందో ఈ క్రమశిక్షణ లేదు. క్విడ్ ప్రోకో అనే పదం పిఆర్సీ కానీ డిఎల్ పెంచడానికి అది వర్తించదు సార్. క్విడ్ ప్రోకో అంటే ఏంటంటే మీరు ఒక పని ఎవరికో చేసి పెడుతున్నారు, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ రిజిస్ట్రేషన్ చేసి పెడుతుంది, రిజిస్ట్రేషన్ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ చేసి పెడుతుంది. టోటల్ గా సమాజం అంతరాలు ఒక స్పెసిఫిక్ దాని మీద వస్తుంది తప్ప జనరలైజ్ కాదు. క్విడ్ ప్రోకో అనేది జీతభత్యాల దగ్గర మేము ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం, వాళ్ళు మా మీద ఆధారపడ్డారు కాబట్టి వాళ్ళు మాకు పెంచడం అది కాదు సార్. దిస్ ఈజ్ ఎ సిస్టమ్. ఇది ఒక్క ఇండియాలోనే కాదు, కరప్షన్ ఫ్రీ అనుకునే ఫిన్లాండ్ లో కూడా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మనకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన ఫిన్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చి ఒకటే చెప్పాడు, సార్ మీది నెంబర్ 1లో ఉంది కరప్షన్ లెస్ కంట్రీ. ఒక 10 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూ వచ్చింది. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, దీనికి రీజన్ ఏంటని అడిగారు, మన ప్రెస్ అడిగింది. మా దేశంలో ప్రతి ఉద్యోగికి వాళ్ళకి ఎంత డబ్బులు అవసరమో అంత జీతభత్యాల కింద మేము పే చేస్తున్నాం ఒక లెక్క ప్రకారం, అందుకని కరప్షన్ వైపు వాళ్ళు చూడటం లేదు అన్నాడు. ఇవాళ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఎల్కేజీ స్టూడెంట్ కి ₹1,00,000 నుంచి 10 లక్షల రూపాయలు డొనేషన్స్ ఉండే స్కూల్స్ గవర్నమెంట్ అలౌ చేస్తుంది. అలౌ చేస్తున్నప్పుడు మరి ఎంప్లాయీస్ జీతం ఏం మనం సరిపోతుంది? వాళ్ళు ఇచ్చేది విషయం చెప్పారు కాబట్టి నేను చెప్తా. ఇప్పుడు భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ బిఎస్ఎన్ఎల్ తీసుకోండి, అలాగే దూరదర్శన్ తీసుకోండి, లేదా ఇతర పబ్లిక్ సెక్టర్ కంపెనీ ఎల్ఐసి తీసుకోండి, ఇవి నష్టాల్లో ఉంటారు. కారణం ఎవరు సార్? దానికి ప్యారలల్ గా ప్రైవేట్ కంపెనీలు లాభాలు వస్తుంటే ఇవి ఎందుకు నష్టాలు వస్తున్నాయి చెప్పండి. చెప్పండి. ఇక్కడ మళ్ళీ అదే సేమ్. ఎవరైతే 80 పబ్లిక్ సెక్టర్ తో నాకు టచ్ ఉంది సార్. ఉద్యోగులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి భారతదేశంలో ఉండేటువంటి ఉద్యోగులకు ఉందండి. కానీ పైన మేనేజ్మెంట్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టర్ లో నాకు తెలిసి చాలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 70 సమస్యను చంపేశారు కదండి. ఎవరు చంపేశారు? ఉద్యోగస్తులు చంపలా. ఎవరు చంపారంటే ప్రైవేట్ కంపెనీస్ ఫ్లరిష్ కావాలంటే పబ్లిక్ సెక్టర్ ని చంపితే తప్పితే ప్రైవేట్ కంపెనీస్ రావు. సిస్టమ్ అనేది ఏం చేస్తుంది? చెప్పమంటారా? బిఎస్ఎన్ఎల్ సెల్ ఫోన్ రాకుండా అడ్డుపడింది కేంద్ర ప్రభుత్వం, మీకు తెలుసా? ఫస్ట్ ఎయిర్టెల్ వచ్చింది, తర్వాత ఐడియా వచ్చింది. ఆ టైంలో రామానుజం గారని బిఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సుప్రీంకోర్టులో కేసు వేసి సెల్ ఫోన్ లైసెన్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది. అప్పటికి 80% మార్కెట్ ఆక్యుపై చేశారు ప్రైవేట్ వాళ్ళు. నిలబడగలుగుతున్నారు ఇవాళ కూడా. నేను సింపుల్ గా అడుగుతాను, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఎంత కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా, ప్రైవేట్ స్కూల్స్ లో డిగ్రీ క్వాలిఫైడ్ కారణాలు కూడా చెప్తుంటే 90% 100% పాస్ అవుతున్నారు. ప్రభుత్వ స్కూల్ ఎందుకు పాస్ కావట్లేదు చెప్పమంటారా? టీచర్స్ కి టీచింగ్ తప్పితే 80% అదనపు బాధ్యతలు నాన్ టీచింగ్ బాధ్యతలు ఇస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్. కాదు
ఎలక్షన్ వస్తుంది అంటే మీ దృష్టిలో ఎంతమంది చిట్టి వ్యాపారాలు తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఈ వడ్డీ వ్యాపారాలు చేసుకుంటున్నారు? ఉన్నాయి కదండి. మీరు ఎంప్లాయర్, ఓకే, మీరు ఎంప్లాయర్, వాళ్ళు రూల్స్ కు వ్యతిరేకంగా వ్యాపారాలు చేస్తున్నారు. మీరు కళ్ళు మూసుకుని ఎందుకు కూర్చుంటున్నారు? యాక్షన్ తీసుకోండి. అదే చెప్పేది, నేను ఇందాక అదే చెప్తుంది సార్. ఎడ్యుకేషన్ సిస్టమ్, లెజిస్లేషన్ సిస్టమ్ కిట్ ప్రోకి పాల్పట్టినందువల్ల సార్ అక్కడ మన రాజకీయ వ్యవస్థ వాళ్ళు చేసే అవినీతిని ఎవరో ప్రశ్నించకుండా ఉండాలంటే కొంతమందిని అందరు టీచర్లు బిజినెస్ చేయరు, అందరు టీచర్లు బిజినెస్ లేదు. ఇవాళకి కూడా నేను చెప్తున్నాను సార్, ఇవాళకి కూడా నిజాయితీ పనులు ఉండబట్టే ఈ సమాజం కనీసం ఉంది. నేను మొన్న చూసాను ఆంధ్రప్రదేశ్ లో డిఎఫ్ఓ ఒక అతను చనిపోతే ఆయనకి ఇల్లు లేకపోతే ఆ ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయాలు పెట్టి అంత్యక్రియలు చేశారు. మహానుభావులు ఉన్నారు. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏ విధంగా ఇండియాని కొలాప్స్ చేస్తున్నారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఇవాళ ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ ప్రాఫిట్స్ లోకి వచ్చిందంటే మీరు ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ని చాలా ఎఫిషియెంట్ గా పనిచేస్తుంది మేనేజ్మెంట్ అని అంటారు, అంతే కదా. కింద ఉద్యోగస్తులు ఏముంది, వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. అందుకని ఉద్యోగస్తులు లేదు కానీ మీకు నియమ నిబంధనలు ఉన్నాయి కదా, ఉన్నాయి, సెక్యూరిటీ ఉంది. అయితే మాకు బిఎస్ఎన్ఎల్ లో టవర్స్, ఇంపార్టెంట్ టవర్స్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి లీజ్ కి ఇచ్చేసి వాళ్ళకి టవర్స్ లేకుండా చేసుకున్నారు. ఇది ఎవరు చేశారు? బిఎస్ఎన్ఎల్ టాప్ మేనేజ్మెంట్ బిఎస్ఎన్ఎల్ నాశనం చేయడానికి కావాల్సిన డిఎల్ కి టిఎల్ కి ఉద్యమాలు చేస్తారు, సమ్మెలు చేస్తారు. మరి విధానపరమైన నిర్ణయాలు నష్టం చేసిన భారతదేశానికి మీరు సమ్మెలు చేయరు. చేసామండి మేము 22 సమ్మెలు చేసాము. దాంట్లో 22 సమ్మెలు నేనే చేశాను. 91 ఎప్పటి నుంచి అయితే ఈ లిబరలైజేషన్ అని మొదలు పెట్టారో, ప్రైవేట్ సెక్టర్ ఎంకరేజ్ చేయాలని డెసిషన్ తీసుకున్నారో, బ్యాంక్స్ సేఫ్టీకి బ్యాంక్ యూనియన్లు మాతో కలిసి వచ్చినాయి, ఎల్ఐసిని కాపాడుకోవడానికి ఎల్ఐసి యూనియన్స్ కలిసి వచ్చినాయి. మేము చేసిన పోరాటాలన్నీ పిఆర్సీకి చేయలేదు సార్ ఇంతవరకు. 80% ఒక 10%, 80% మా సంస్థను కాపాడుకోవడానికి వాళ్ళు మేము పోరాటాలు చేస్తున్నాం. ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటే లెజిస్లేషన్ ఒక అడుగు కూడా ముందుకు వేయగలదు. అసలు మూవ్మెంట్ ఒక్కటన్నా అవుతుందా? నేను ఒకటి చెప్తాను మీకు, లెజిస్లేచర్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉంటే అవును సార్, నేను అనేది అదే. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రభుత్వంలో ఎన్నుమకి ఎవరు? ఎడ్యుకేషన్ కరెక్ట్ సబ్జెక్ట్ వచ్చారు. ఇండస్ట్రీస్ లో మేజర్ నష్టం వర్కర్స్ కాదు, అక్కడ ఉండే మార్కెటింగ్ డిపార్ట్మెంట్, తర్వాత పర్సనల్ డిపార్ట్మెంట్, పర్చేస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కరప్షన్ వ్యవస్థను మూసిపడే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఈవేళ ఈ వాచ్ ఉంది, హెచ్ఎంటి వాచ్ 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నప్పుడు మార్కెట్ లో ప్రైవేట్ వాచ్ ఎంత. ఇవాళ గవర్నమెంట్ హెచ్ఎంటీలు ఎన్ని మూసేసాక, ఆల్బిని ఎన్ని మూసేసాక ప్రైవేట్ లో ఎంత కమ్ముతారండి వాచ్? అంటే ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వాచీలందరినీ కూడా మూసేసింది ఎవరు? పని చెయ్యొద్దని చెప్తున్నారా? కాదు, ప్రభుత్వమే సార్. ఇప్పుడు ప్రభుత్వం అవినీతి పని అయిపోయి ఎల్ఐసి మంచి కంపెనీ కదా, టాప్ మోస్ట్ కంపెనీ కదా. ఎల్ఐసికి ప్యారలల్ గా ఎన్ని కంపెనీలు వచ్చి సర్వైవ్ అయ్యి. సార్ ఎల్ఐసి గురించి నేను చెప్తాను. ఎల్ఐసి ఉండండి, ఎల్ఐసి గురించి నేను చెప్తా సార్. ఎడ్యుకేటివ్ సిస్టమ్ కాదండి, ఎల్ఐసి గురించి నేను చెప్తా సార్. ఎల్ఐసి మన దేశంలో ఒక క్లాసిక్ ఆర్గనైజేషన్, ఇన్స్పిరేషన్ అందరికి. అవును, వాళ్ళకున్న ప్రాఫిట్స్ లో వాళ్ళ జీతాలు 5% కూడా లేవు. మీకు పాలసీ 99% రీఎంబర్స్ చేసే ఏకైక సంస్థ ఎల్ఐసి. దాంట్లో ఎఫ్డిఐ పెట్టకూడదు అని మేము డిమాండ్ చేసి స్ట్రైక్ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎఫ్డిఐ కాదు, నేననేది ఎఫ్డిఐలో వస్తున్నాయా రావట్లేదు దాని పోవట్లేదు. కాంపిటీషన్ లో మీరు ఎందుకు నిలబడలేకపోతే ఇవాళ కూడా నెంబర్ 1 ఇవాళ టీవీ ఛానల్స్ ఇన్ని వచ్చినాయండి ప్రైవేట్ కి. మరి టీవీ ఛానల్స్ ఎంత పెట్టుబడి పెట్టారు? అదే డిడికో లేకపోతే ఆ దూరదర్శన్ ఛానల్స్ కి ఎంత పెట్టుబడి లెక్కేసుకుంటే 10% కూడా పెట్టుబడి లేకుండా సక్సెస్ అయిన ఛానల్స్. మరి చెప్పమంటారా? దూరదర్శన్ అన్నారు మీరు, బాగానే ఉంది. దూరదర్శన్కి కానీ ఎల్ఐసికి కానీ బ్యాంకులకు కానీ వీళ్ళన్నిటికీ మేనేజ్మెంట్ ఎవరండి? భారత ప్రభుత్వం. నీ దగ్గర ఒక ప్రైవేట్ వాడు ఎఫిషియెంట్ గా నడిపి లాభాలు తెచ్చుకుంటున్నాడు. నువ్వు ఇంత పెద్ద పవర్స్ నీ చేతిలో పెట్టుకుని ఇంత పెద్ద ఎంప్లాయర్వి నీ ఆర్గనైజేషన్స్ లాస్ లో ఎందుకు పోతున్నాయో నీకు తెలియదా? దానికి నువ్వు ఎవరిని బాధ్యత చేస్తున్నావు? కాదండి, శాసన వ్యవస్థ అది వేరే. శాసన వ్యవస్థ వేరు. అడుగుతున్నాను, TV5 ఆంధ్రజ్యోతి సాక్షి భజన చేశాక సాక్షి చూడటం మానేశారు. అలాగా ఈ దూరదర్శన్ ఎవరు పెడతాడండి? దూరదర్శన్ ప్రభుత్వ ప్రోగ్రాంలని
ఆ భజన తప్ప ప్రభుత్వం విమర్శించే ప్రోగ్రామ్ నేను ఒకటి చెప్పనా మీకు, ఒక ప్రోగ్రామ్ ప్రొడక్షన్ చేయడానికి మాకు అయ్యే ఖర్చుకి దూరదర్శన్కి అయ్యే ఖర్చుకి కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది, కొన్ని రెట్లు ఎక్కువ ఉంటుంది. ఎవరు కారణం దానికి ఎవరు ఇంప్లిమెంట్ కదండి. మీరు అట్లా కాదు, దూరదర్శన్లో పనిచేసినట్టు మాకు చెప్పేసి అడగండి. దానికి ప్రొడ్యూసర్ ఉంటాడు, దానికి డైరెక్టర్ ఉంటాడు, ఇవన్నీ ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఇస్తున్నావు, అక్కడ ఎంత ఇస్తున్నావు, నేను రేటింగ్ ఎంత వస్తుంది, రెమ్యునరేషన్ ఎంత ఇస్తున్నారు, అక్కడ ఎందుకు రావట్లేదు అంటే నువ్వు చేసే ప్రోగ్రామ్స్ ఎఫిషియెంట్ లేకపోతే రికమెండేషన్ ఉన్నవాడు ఇవ్వటం, చెత్త అంతా పోయి చేస్తే ఎవరు చూస్తాడండి. ఇవాళ రేటింగ్ లేదే దూరదర్శన్కి ఆదాయం ఎట్లా వస్తుంది? పబ్లిక్ సెక్టర్ కంపెనీలు నష్టాల్లో ఉంటాయి. చెప్తాను, ఈవేళ ఈవెన్ ఈటీవీ ఒక్కటే ఉన్న రోజుల్లో కూడా దూరదర్శన్ రేటింగ్ ఎంత ఉండేది, దూరదర్శన్ సీరియల్స్ బ్రహ్మాండమైన ఋతురాగాల దగ్గర నుంచి బ్రహ్మాండమైన సీరియల్స్ రన్ చేసిన సరే ఇవన్నీ చూసిన తర్వాత మనం జనరల్ గా ఆదర్శ అందరూ దూరదర్శన్ లో పనిచేసిన ప్రైవేట్ ఛానల్ పోతారు. వేళ ప్రభాకర్ కానీ ఎంతో మంది అసలు ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయింది దూరదర్శన్ లో. ఇవాళ ఎందుకు అక్కడ లేదు, ఇక్కడ ఎందుకు వస్తారంటే కారణం ఎవరు చెప్పండి. మీరే ఆత్మపరిశీలన ఎవరైతే ఎవరండి, అది బ్రహ్మ పదార్థంలో చెప్తున్నారు. గవర్నమెంట్ అంటే మాకు సంబంధం లేదన్నట్టుగా మీరు మాట్లాడుతుంటే సంబంధం లేదు సార్, గవర్నమెంట్ తో సంబంధం ఉంది. అందుకే చెప్తున్నాను, టాటా ఇండస్ట్రీ లాభాల్లోకి వచ్చిందంటే ది బెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. మీరు టాటా మేనేజ్మెంట్ అంటారా అనరా? బిఎస్ఎన్ఎల్ లాస్ లోకి వస్తే మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఓనరు, అది చెత్త ఓనర్ అని మీరు అంటలా, ఎంప్లాయీస్ కి అంట కడుతున్నారు. చట్టాలు ఒకటే కదండి ప్రైవేట్ ఆర్గనైజేషన్ కి. సార్ మా దగ్గర విధానపరమైన నిర్ణయం, మీరు బస్సు ఎక్కారు సార్, నేను ముగ్గురు మనం 10 మంది ఒక బస్సు ఎక్కి వెళ్తున్నాం, యాక్సిడెంట్ అయితే మనం 10 మందికి కారణం కాదు, డ్రైవర్ కారణం. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్రైవర్ సీట్ లో ఉంది. ఏ ఇండస్ట్రీని ఏ విధంగా రన్ చేయాలనేది వాళ్ళ చేతిలో ఉంది స్టీరింగ్. వాళ్ళు ఫెయిల్ అయితే వర్కర్స్ వీళ్ళని మీరు ఏమన్నా 5% ఏదన్నా వర్కర్స్ లో ఇన్డిసిప్లిన్ ఉంది అంటే ఒప్పుకుంటా, కానీ లాస్ లోకి రావడానికి మాత్రం ఎంప్లాయీస్ కారణం కాదు సార్. బిఎస్ఎన్ఎల్ లో ఈ పరిస్థితి ప్రైవేట్ కాదు. మీరేమో శాలరీస్ కావాలంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తారు, ఫెయిల్యూర్స్ వచ్చేటప్పటికేమో ప్రభుత్వాలు వాళ్ళ లెజిస్లేషన్ మాకు సంబంధం లేదంటారు. లెజిస్లేషన్ కాదు సార్, మీకు చెప్పే కదా డ్రైవర్ జాగ్రత్తగా ఉంటే బస్సు జాగ్రత్తగా వెళ్తుంది. కాదు ఇది లాస్ట్ ఏమైందంటే అమెరికాలో, నేను చెప్తున్నా, అమెరికాలో ఇవాళ పరిస్థితి ఏంటి, డోజ్ని ఏర్పాటు చేశారు కదా, ఎఫిషియన్సీ ఆఫ్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీని. ఆ తరహా ఎక్సర్సైజ్ అవసరమా పనిలేదా? చేయాలి సార్, నేను అనేది నిరంతరం ఉండాలి సూపర్విజన్. నేను ఇందాక అదే చెప్పబోతుంటే మీరు మళ్ళీ వేరే టాపిక్ లేదు. ఈవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జీతాల గురించి మాట్లాడి ఇంటర్లింక్డ్ చెప్తాను. ఈవేళ నేను చెప్తున్నా, నా కొడుకే ఐఐటి ఎలక్ట్రికల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఉద్యోగం అప్లై చేయన్నాడు. ఏమన్నాడు తెలుసా? కరప్షన్ తప్ప ఏముంది, సాఫ్ట్వేర్ లో నాకు 4-5 లక్షల జీతం వస్తుంది, ఈ 78,000కి వెళ్ళి ఆ సిస్టమ్ లో నేను పని చేయను. ఇవాళ ఎఫిషియెంట్ ఉన్నవాడు ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు రావట్లేదు. ఎవడైతే కరప్షన్ ఓరియంటెడ్ రిజర్వేషన్ లో పోయేవాడు తప్ప, నాకు నేను కులాల గురించి వేరే ఆస్పెక్ట్ కాదు, కానీ ఇవాళ ఓసీలో ఉండేవాళ్ళు 90% గవర్నమెంట్ ఉద్యోగాలకు రావట్లేదు. ప్రైవేట్ ఇవాళ నాకు ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ మీకు డాక్టర్స్ చెప్తారు, ఓ డాక్టర్ గవర్నమెంట్ చేతి ఇచ్చేది ఎంత అండి? 50,000, 90,000. వాడు బయట లో ఎఫిషియెంట్ పని చేస్తే జీతం 3 లక్షలు ఉంటుంది. నేను ఒట్టుకుంటా, ఇంకా ప్రాక్టీస్ చేసుకుంటారు. వాడు ఎందుకు వస్తాడు? ఇవాళ ఎఫిషియెంట్ అనేవాడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? నీకు ఇచ్చే జీతానికి ఎవరు ఉండట్లేదు అక్కడ. మీరు గవర్నమెంట్ జీతాలు అంటున్నారు, ఏది లేని జీతాల గురించి మాట్లాడతారు. ఇవాళ ఎఫిషియెంట్ ఉండేవాడు ఈ గవర్నమెంట్ జీతాల్లో గవర్నమెంట్ పనిచేయడానికి ఎవరు రావట్లేదు. అంటే గవర్నమెంట్ లో ఉన్నంత మీరు చెప్పిన దాని ప్రకారం ఇన్ఎఫిషియెంట్ ఫెలోస్ ఉన్నారు అంతే. ఇప్పుడు గవర్నమెంట్ అట్లా కాదు సార్, ఇన్ఎఫిషియెంట్ అని కాదు. ఈవెన్ 1960లో కూడా పెద్ద స్టడీ జరిగింది పే కమిషన్ అప్పుడు. మీరు శాలరీస్ అట్రాక్టివ్ గా లేకపోతే క్రీమ్ రాదు. ఉండండి, లిమిట్ అంటే ఫార్ములా ప్రకారం మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మీకు నాకు ఎదురైనటువంటి ఒకటి చెప్తా. ఒక హిందీ పండిట్కి రిటైర్ అయితే 170,000 పెన్షన్ వస్తుందండి. నాకు ఇది సర్ప్రైజింగ్ న్యూస్. ఎందుకంటే
నేను పెన్షన్ వింగ్ లో పనిచేశాను అదే సార్. అది ఎంత అంటున్నారు? 1,70,000. తప్పది ఆ శాలరీ ఎంత తెలుసా? దాదాపు 2 లక్షల దాకా ఉంది ఆవిడ. హైయెస్ట్ శాలరీ ఎంతో తెలుసా అండి సెంట్రల్ గవర్నమెంట్ లో? క్యాబినెట్ నేను చెప్పేది హిందీ పండిట్. హిందీ పండిట్ క్యాబినెట్ సెక్రటరీ కంటే హిందీ పండిట్కి ఎక్కువ ఉండదు కదండి. తప్పది. 2,25,000 క్యాబినెట్ సెక్రటరీ హైయెస్ట్ శాలరీ. హిందీ పండిట్ కుంటే మహా ఉంటే 1,20,000 బేసిక్ కంటే ఎక్కువ రాదు. దాంట్లో పెన్షన్ అంటే 50%. సో వస్తే ₹1,00,000 పెన్షన్ రావచ్చు. 1,70,000 పెరిగినటువంటి జీతాల ప్రకారం నాకు తెలిసినంత వరకు లేదండి. నేను చెప్పే కేసుకి లేదండి, మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. మీరు చూడండి, వెరిఫై చేసుకోండి. నేను చెప్పాను చూడండి, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ అంటే ఆయన చెప్తాడు. స్టేట్ గవర్నమెంట్ లో ఒక క్లాస్ 4 రిటైర్ అయితే వాడు మాక్సిమం 40,000 కంటే ఎక్కువ ఇప్పుడు ఉండదు. యావరేజ్ శాలరీ ఎంత ఉంది మీ లెక్క ప్రకారం? స్టేట్ యావరేజ్ శాలరీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ స్టేట్ లో కొంచెం ఎక్కువ ఉంది. సెంట్రల్ లో స్టేట్ లో యావరేజ్ శాలరీ చెప్పండి. యావరేజ్ శాలరీ వచ్చినప్పటికి కింద క్రీము ఎక్కువ ఉంటారు. అదే, ఏది? మీరు యావరేజ్ చెప్పండి. ఎక్కువ జీతాలు 40,000 తక్కువ లేదండి యావరేజ్. ఎంత? 40,000 తక్కువ లేదు యావరేజ్. 40,000 అంటే మీరు అదే చెప్తున్నా, పెన్షన్ కి దానికి క్యాలిక్యులేట్ చేస్తానే ఉంటుంది. సర్వీస్ లో ఉండేవాడికి 40,000 అంటే వాడికి నేను చెప్పేది వాళ్ళు take home salary. ఆ, అదే చెప్తున్నా, 20,000 బేసిక్ పే ఉంటే ఇప్పుడు మినిమం పేనే 23,000. 23,000 ఉంది. 23,000 డిఏ ఇచ్చేయాలి కలిపి అంత వస్తుంది. అదే వాడు రిటైర్ అయితే సగం 50,000 బేసిక్ పే ఉన్న వాడికి 25,000 పెన్షన్, దాని మీద డిఏ అంటే 35,000 నుంచి రాదు. ఇవాళ హైయెస్ట్ శాలరీ ఐఏఎస్ ఆఫీసర్ మీరు టాప్ తీసుకున్నట్టయితే హైయెస్ట్ మ్యాక్సిమం ఉండేది 1,70,000 బేసిక్. కరెక్ట్ ఫిగర్ నాకు గుర్తులేదు కానీ బేసిక్ మీరు చెప్తుంది. బేసిక్ పే 1,75,000 మీద వాడికి వచ్చేది. బేసిక్ మీద మళ్ళీ ఉంటాయి కదా. లేదు, అది వర్కింగ్ లో ఉమ్. రిటైర్ అయినప్పుడు అన్ని కలిపిన 1,75,000 వరకు డిఏ సీలింగ్ ఉంటాయి. ఇవన్నీ కలిపితే 2.5 లక్షలు వస్తుంది, అంత మించి రాదు. ఏది 30,000 పని చేసినవాడికి వాడు రిటైర్ అయితే సగం. 1,75,000 మీద 50% అనేటప్పటికి 80,000 వస్తుంది. 180 అంటే ఉమ్. 90,000. దాని మీద డిఏ, దాంట్లో కంప్లైంట్స్ అని చెప్పి అమ్మేసుకుంటాడు. సరే అవి కూడా లెక్కేసుకున్నప్పటికి కూడా 90,000 ప్లస్ డిఏ 10,000 సరే. లక్ష వస్తుంది, అంత మించి రాదు. ఏది రిటైర్మెంట్ Yes, పెన్షన్ yes. 1,00,000 చాలట్లేదు ఐఏఎస్ వాడికి దాంట్లో ఇప్పుడు. అదే కదా. వాడికి వచ్చేది అది కాదండి. ఇప్పుడు దాంట్లో డిఏలు అవి ఉంటాయి కదా, అవి ఇవ్వట్లేదు, ఇస్తే ఎంత వస్తుంది. ఉమ్. పెన్షనర్ కే కావాలి డిఏలు, సర్వీస్ లో ఉన్నవాడు కాదు. సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో అయితే మీరు చెప్పారు కదా యావరేజ్ శాలరీ ఎంత ఉందని. మినిమం 18,000 అంటే వాడు రిటైర్ అయ్యేసరికి ప్రమోషన్స్ అవన్నీ వచ్చినా కానీ వాడు బేసిక్ ఒక 60,000 70,000. 70,000 ఉందండి సెంట్రల్ గవర్నమెంట్. దాంట్లో సగం అంటే ఎంత అవుతుంది సార్? 35,000. 35,000 మీద డిఏ 60% డిఏ ఉంది వాళ్ళ. 35,000 మీద 60%. ఇయే వాడికి వచ్చేది అంటే 50,000 రూపాయలు ఉందా? స్టేట్ అయితే 30 ఉంది. 50, 45 మొన్న చెప్పడు నాకు 70,000 తక్కువ వరకు లేదంటున్నారు. తప్పండి, అది తప్పది. నేను పెన్షన్ వింగ్ లో పనిచేశాను సార్. నేను రిటైర్మెంట్ కాదు, శాలరీ యావరేజ్ శాలరీ ఉన్నాయి 60,000 70,000 70,000 తక్కువ లేదు. తక్కువ ఉన్నాయి సార్, తక్కువ ఉన్నాయి. 70,000 తక్కువ ఎవరు? గ్రూప్ డికి రాదు, గ్రూప్ డికి రాదు. ఫ్రెష్ అపాయింట్ క్లాస్ 4 ఎంప్లాయీ జీతం 30,000-40,000 ఉంటుంది. నేను చెప్పేది యావరేజ్ 70,000 తక్కువ లేదు అంటున్నారు. మళ్ళీ ఇంకోటి, మీరు ఎంప్లాయీస్ లో కూడా దాదాపు 30% కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉంది. అవును, వాళ్ళ జీతాలు ఎంత ఉంటుంది తెలుసా? నేను వాళ్ళ గురించి ఎంత మాట్లాడతాను. expensive అవుట్సోర్సింగ్ అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల గురించి నేను మాట్లాడట్లా. వాళ్ళు 30,000 జీతం. వాళ్ళని అడ్డు పెట్టుకొని వీళ్ళ డిమాండ్లు వాళ్ళని తీసుకుని ఉద్యమాలకు రెడీ అవుతున్నారు. వాళ్ళే కానీ వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకేం రావు కదా. రావు. ఎలా వస్తాయి? రావు. మీరు అన్నారే పిఆర్సీ పెరగడం మూలంగా ఉద్యోగంలో ఉన్నవాడి కన్నా వాడికి, ఎందుకంటే మినిమం బేసిక్ పే పెరుగుతుంది. వాళ్ళకు అవుట్సోర్సింగ్ లేదండి, వాళ్ళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మినిమం పే ఎంత ఉంటే దాంట్లో 1/30 డైలీ పే చేయాలి. ఇప్పుడు మినిమం పే 23,000 ఉంది కదండి, అదే 30,000 అయింది అనుకోండి. 1/30 అంటే వాడికి ఒక 200 పెరుగుతుంది రోజుకి. అందుకని వాళ్ళు ఏం చేయలేరు, ఇండివిజువల్ గా ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అవుతారు.